వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ మోనికా రెడ్డి. నేనైతే ఇందాకలే మ్యాథ్స్ ఎగ్జామ్ రాసొచ్చాను. నేనైతే చాలా బాగా రాసాను. మీరందరూ ఎలా రాసారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మొత్తం సెక్షన్ 3, 4, 2, 1 అన్ని కూడా ఎలా అయితే డిస్కస్ చేసామో అలాగే వచ్చేసాయి. ప్రీవియస్ వీడియోలో మ్యాథ్స్ ఎగ్జామ్ కి ఏవి ఎలా వస్తాయని డిస్కస్ చేసాం కదా, ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చేసాయి. సెక్షన్ 3 and 4 అయితే ఇంకా చెప్పాల్సిన లేదు. నేనైతే చాలా ఈజీగా రాసేసా. అన్ని నేనైతే ఏం వస్తాయి అనుకున్నానో అదే వచ్చాయి. న్యూమరికల్ చేంజెస్ కొంచెం అయ్యాయి, అయినా సరే నేనైతే చాలా బాగా రాసేసా. సెక్షన్ 4 అయితే నాకు చాలా ఈజీగా అనిపించింది. ఆ వీడియో చూసిన అందరూ చెక్ చేసుకున్నారా ఆ క్వశ్చన్స్ వచ్చాయా లేదా అని? ఒకసారి పేపర్ చూద్దాం. సెక్షన్ 4 లో చూసుకుంటే 29 కు A నేను చెప్పినట్టు రియల్ నెంబర్స్ నుంచి వచ్చింది అండ్ B ట్రయాంగిల్స్ నుంచి వచ్చింది. నేనైతే A అటెంప్ట్ చేశా. మా అనుకున్నట్టు సేమ్ రూట్ 7 వచ్చింది. నేనైతే రూట్ 3 అని చెప్పాను కానీ దీనికి న్యూమరికల్ చేంజ్ చేశారు నేను చెప్పినట్టే. సో 30 లో A అయితే కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి వచ్చింది, ట్రై సెక్షన్ ఫార్ములా. అదైతే నేనైతే చాలా ఈజీగా చేసేసా. నేనైతే ఇదే అటెంప్ట్ చేశా. ఇదైతే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ నుంచి వచ్చింది B1. సో 31st క్వశ్చన్ లో A అయితే ప్రాబబిలిటీ నుంచి వచ్చింది. ఇది డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఇచ్చారు. టోటల్ 52 ఉంటాయి. మన అందరికీ తెలిసిందే, 8th క్లాస్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. సో నేనైతే ఇదే అటెంప్ట్ చేశాను చాలా ఈజీగా. సో 32nd లో A అయితే స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చారు. నేనైతే ఈ B లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. అది నాకు ఈజీగా అనిపించింది. సో నేను అదే అటెంప్ట్ చేశా. ఇదైతే చాలా ఈజీగా అయిపోయింది నాకు. ఈ యూనిట్ లో మీరు ఏ అటెంప్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో 33rd క్వశ్చన్ లో అయితే A and B రెండు కూడా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి ఇచ్చారు. అయితే రెండు వచ్చు. నేనైతే ఫస్ట్ అటెంప్ట్ చేశా ఎందుకంటే అది ఫస్ట్ గా ఉంది కదా అని నేను ఈజీగా అటెంప్ట్ చేశా. సెక్షన్ 3 లో కూడా ఎగ్జాక్ట్ గా మనం ఎలా అనుకున్నామో అలాగే ఇచ్చారు. నేను చెప్పాను కదా ఈ పారాబోలా సమ్ కూడా ఇస్తారని. ఇలా అయితే పేపర్ యాక్చువల్లీ ప్రెడిక్ట్ చేసేది చాలా ఈజీగా వచ్చింది. సో ఫిజిక్స్ పేపర్ కూడా ఇలాగే వస్తుంది అనుకుంటున్నా. అందుకే ఈ వీడియోలో నేను మీకోసం ఫిజిక్స్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఫిజిక్స్ పేపర్ ఎలా వస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఒకవేళ వీడియో లెంతీగా అనిపిస్తే స్పీడ్ లో పెట్టేసుకోండి, అంతేగాని స్కిప్ మాత్రం చేయకండి. ఎందుకంటే వీడియో మధ్యలో నేను అక్కడక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను, అవైతే మీరు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ప్రిపరేషన్ టైంలో మీ దగ్గర కనుక DCB బుక్ ఉంటే అది ఓపెన్ చేసుకోండి. ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే DCB బుక్ లో ఉన్న టోటల్ 3 క్వశ్చన్ పేపర్స్ ని బాగా అబ్జర్వ్ చేశాను. అందులో ఏ క్వశ్చన్ నెంబర్ కి ఏ లెసన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో నేను చెప్తాను. నేనైతే మ్యాథ్స్ పేపర్ కి అలాగే చెప్పాను, అదైతే అలాగే వచ్చేసింది. సో ఫిజిక్స్ కూడా అలాగే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అన్ని అలాగే ఉంటాయి. సో సేమ్ లాస్ట్ టైం లాగే మనం ఇప్పుడు కూడా సెక్షన్ 4, సెక్షన్ 3, సెక్షన్ 2 ఆ తర్వాత సెక్షన్ 1 కి వెళ్దాం. ఎందుకంటే ప్రిపరేషన్ అనక మనం మోస్ట్లీ పాస్ మార్క్ వచ్చేలా చూసుకోవాలి. ఫస్ట్ గా ముందే మనం కనుక పాస్ మార్క్ కోసం బాగా గట్టిగా చదివేస్తే మిగిలిన వాటి మీద ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో సెక్షన్ 4 లో అయితే టోటల్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. దానికి అన్నిటికీ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో టోటల్ ఓన్లీ మనం 3 రాయాలి. సో మనం ఓన్లీ 3 రాయాలి కాబట్టి 3 into 8 టోటల్ 24 మార్క్స్ మనకి ఇక్కడ నుంచి వచ్చేసినట్టే. ఫిజిక్స్ పేపర్ 50 మార్క్స్ కి కాబట్టి 24 మార్క్స్ కనుక మనం కరెక్ట్ గా అటెంప్ట్ చేస్తే ఆబ్వియస్లీ పాస్ అయిపోయినట్టే. సెక్షన్ 4 లో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి 15th వన్. అందులో A and B ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ A కి అయితే మోస్ట్లీ హ్యూమన్ ఐ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికోసం అయితే మనం హ్యూమన్ ఐ నుంచి మయోపియా, హైపర్మెట్రోపియా, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ టిన్నెల్ ఎఫెక్ట్ ఈ 4 బాగా చదువుకోవాలి. ఇవైతే నేను స్క్రీన్ పైన మీకోసం వేస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లేదా స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. లాస్ట్ టైం మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ స్క్రీన్ వేసినప్పుడు చాలా మంది క్లారిటీ లేదని కంప్లైంట్ చేశారు. సో ఈసారి అయితే మీకోసం నేను ఎక్కువ క్వాలిటీ పెంచుతాను. మీరు కూడా వీడియోని ఎక్కువ క్వాలిటీలో పెట్టుకొని చూస్తే మీకు అది క్లారిటీగా కనబడుతుంది. సో ఫిజిక్స్ ఎగ్జామ్ కి 8 మార్క్స్ క్వశ్చన్ లో డాన్సర్ గా వచ్చే క్వశ్చన్ అయితే ఒకటి ఉంది. అదైతే మయోపియా లేదా హైపర్మెట్రోపియా. అదైతే ఇప్పుడు నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ ఆన్సర్స్ రెండు వచ్చేసి స్కిప్ చేసేయండి. నేనైతే రాని వర్క్ కోసం చెప్తున్నా. సో డోంట్ ఫీల్ అఫెండెడ్. సో మయోపియాని షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. అందరూ సైట్ అంటే గుడ్ అనుకుంటారు, కానీ సైట్ అంటే వ్యూ, చూపు. సో షార్ట్ సైటెడ్నెస్ అంటే షార్ట్ గా అంటే దగ్గరలో ఉన్నవి బాగా కనబడతాయి అని. మయోపియా అంటే ఏంటి? దగ్గరగా ఉన్నవి కనబడతాయి, దూరంగా ఉన్నవి కనబడవు. మన క్లాస్ లో అయితే చాలా మందికి ప్రాబ్లం ఉంటది, బెంచ్ నుంచి బోర్డ్ అయితే కనబడదు, అది మయోపియా అన్నమాట. మనమైతే ఈ క్వశ్చన్ రాసిన తర్వాత ఫస్ట్ షార్ట్ డయాగ్రామ్ అయితే గీయాలి. డయాగ్రామ్ మీరు ఎంత బాగా గీస్తే మీకు అంత ప్లస్ పాయింట్. ఎందుకంటే చాలా మంది డయాగ్రామ్ చూసి మ్యాటర్ కూడా చూడకుండా మార్క్స్ వేసేస్తారు. మీరు కనుక డయాగ్రామ్ మిస్ చేస్తే మీకు హాఫ్ మార్క్స్ వేస్తారు. అంటే 8 లో 4 మార్క్స్ తీసేస్తారు, ఓన్లీ 4 మార్క్స్ వేస్తారు. సో మయోపియా ఐకి కరెక్షన్ అయితే కాన్కేవ్ లెన్స్ ద్వారా అవుతుంది అనమాట. అంటే వాళ్ళు పెట్టుకునే సైడ్ స్పెట్స్ లెన్స్ అన్ని కాన్కేవ్ అయి ఉంటాయి. వీళ్ళు కనుక కాన్కేవ్ లెన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం క్లియర్ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా మయోపియాకి టోటల్ ఆపోజిట్. మయోపియాని లాంగ్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. అంటే దూరంగా ఉన్నవి కనబడితే దగ్గరగా ఉన్నవి కనబడవు. ఇది మోస్ట్లీ ఏజ్డ్ పర్సన్స్ లో అయితే ఉంటది. సో మన ఏజ్ వాళ్ళకి అయితే ఇది ఎక్కువగా ఉండదు. మన తాతయ్య నానమ్మ వాళ్ళకి ఇదైతే ఎక్కువగా ఉంటది. దీనికి కూడా డయాగ్రామ్ సేమ్ దానిలాగే ఉంటది, కానీ దీని డయాగ్రామ్ దాని డయాగ్రామ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. కొంచెం బాగా చూసుకోండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఈజీగా మార్క్స్ కోల్పోతారు. మీరు ఈ క్వశ్చన్ కూడా డయాగ్రామ్ చాలా నీట్ గా గీయండి, ఆ బట్టే మీకు బాగా మార్క్స్ వస్తాయి. ప్రెజెంటేషన్ మీ మైండ్ లో పెట్టుకోవాలి. దీనికి కరెక్షన్ అయితే
కాన్వెక్స్ లెన్స్ ద్వారా అవుతుంది అన్నమాట. ఏదైనా పర్సన్ హైపర్మెట్రోఫియాతో కనుక సఫర్ అయితే వాళ్ళు కాన్వెక్స్ లెన్స్ పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నేను ఈ 2 క్వశ్చన్స్ కోసం నేను సర్చ్ చేస్తుంది ఏంటంటే, మీరు ఒక 1 రూపీ ఆర్ 2 రూపీ కాయిన్ మీతో క్యారీ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎగ్జామ్ హాల్లో అంత చిన్న ఐబాల్ గీయలేరు కాబట్టి ఈ కాయిన్ ద్వారా మీరు ఈజీగా ఐబాల్ గీసేయచ్చు. అప్పుడు మీ డయాగ్రామ్ ఈజీగా అయిపోతుంది. మయోపియా, హైపర్మెట్రోఫియా రెండింటికి కూడా డయాగ్రామ్స్ కొంచెం బాగా చూసుకోండి, ఎందుకంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో మ్యాథ్స్ ఎగ్జామ్ లో అయితే నేను చెప్పిన క్వశ్చన్స్ మోస్ట్లీ వచ్చేస్తాయి, కానీ అన్ని కూడా చెప్పినట్టే రాలేదు. ఎందుకంటే చెప్పినట్టే వచ్చేస్తే పేపర్ లీక్ అంటారు. అలా కనుక అయితే అందరు రామేకి నేనైతే నేను చెప్పిన దాని వల్ల మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ యూజ్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎందుకంటే అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో నా వల్ల కొంచెమైనా వేరే వారికి హెల్ప్ అయిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మీరందరూ అయితే ఆల్రెడీ చదివేసే ఉంటారు ఫస్ట్ టు లాస్ట్, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అయితే ఫుల్ గా అయిపోయింది. ఆ వీడియోస్ మీకు జస్ట్ రివిజన్ కి బాగా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నా. నాకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద వీడియో చేయాలనే ఐడియా అయితే ముందు లేదు, మీరు అడగడం వల్ల చేశాను. సో ఇలాగే నాకు కంటెంట్ ఐడియాస్ కామెంట్ సెక్షన్ లో పెడుతూ ఉండండి. నా ద్వారా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అవన్నీ కామెంట్ చేస్తే నేను మీకోసం 100% చేస్తా. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కి మీకు క్వశ్చన్స్ కావాలో వద్దా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అప్పుడు నేను మీకోసం వీడియో పెడతా. ఈ వీడియో మీ 10th క్లాస్ పబ్లిక్ రాస్తున్న ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో బట్టి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను ట్రావెల్ బ్లాగ్స్, స్కిన్ కేర్, బ్యూటీ, క్లాతింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఫ్యాషన్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా మీకోసం చేస్తాను. ఇవన్నీ మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో సెక్షన్ 4 లో సెకండ్ క్వశ్చన్, 16th క్వశ్చన్ ఏ అండ్ బి ఆప్షన్స్ ఉంటాయి. దీనికి కూడా ఏ అయితే కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అండ్ బి అయితే కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్స్ నుంచి వస్తుందని నేను అనుకుంటున్నా. దీనికోసం అయితే మీరు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్ అలాంటి డెఫినేషన్స్ అన్ని బాగా చదువుకోవాలి. అండ్ ఇంకా బ్యాలెన్సింగ్ కూడా బాగా నేర్చుకోండి, ఎందుకంటే బ్యాలెన్సింగ్ వస్తుంది నేనైతే అనుకుంటున్నా మోస్ట్లీ. సో దీనికి ఆప్షన్ గా కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్ నుంచి వస్తుందని చెప్పాను కదా. ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను స్క్రీన్ పైన వేస్తాను, మీరు అందరూ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు కనుక ఈ వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక వీడియో ఎక్కువ లెంతీగా అనిపిస్తే మాత్రం మీరు స్పీడ్ పెంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్ కి ఏ అండ్ బి ఆప్షన్స్ ఉంటాయి. అయితే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి వస్తాయని నేను అనుకుంటున్నా, అండ్ బి అయితే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వస్తాయని నేను అనుకుంటున్నా. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను స్క్రీన్ పైన వేస్తాను, మీరు అవి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో సెక్షన్ 4 లో 17th క్వశ్చన్ లో బి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వస్తుందని చెప్పాను కదా. అదైతే ఈ క్వశ్చన్ వచ్చే చాలా ఉన్నాయి, మా టీచర్స్ కూడా అదే చెప్పారు. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఇదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ కండిషన్స్ లో ఐరన్ రస్ట్ అవుతుంది అనేది మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తాం అన్నమాట. సో చూసేద్దాం. ఈ క్వశ్చన్ లో అయితే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఏ కండిషన్స్ లో ఐరన్ రస్టింగ్ అవుతుందని అడుగుతారు అన్నమాట. సో మనం దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఈ ఎక్స్పెరిమెంట్ కి అయితే టోటల్ 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం, ఏ, బి అండ్ సి. ఆ మూడాటిలో కూడా ఐరన్ నేల్స్ అయితే మనం వేసేస్తాం. టెస్ట్ ట్యూబ్ ఏ లో సగం వాటర్ సగం ఎయిర్ నింపి కార్క్ తో కవర్ చేస్తాం. టెస్ట్ ట్యూబ్ బి లో సగం వాటర్ వేసి ఆ వాటర్ లోకి ఎయిర్ వెళ్లకుండా ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ వేసి కార్క్ తో మూసేస్తాం. అయితే అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ వేస్తాం, అదొక డ్రైయింగ్ ఏజెంట్ అన్నమాట. ఎయిర్ లో మాయిశ్చర్ లేకుండా చేసేస్తుంది. దీనికి కూడా మనం కార్క్ తో మూసేస్తాం. ఈ మూడింటికి కూడా కార్క్ తో మూసేయడం చాలా ఇంపార్టెంట్. మీరైతే ఈ మూడింటికి కూడా ఏబిసి అని నేమ్ పెట్టుకోండి, ఎందుకంటే దాంతో బట్టే మనం ప్రొసీజర్ ఇంకా అబ్జర్వేషన్ రాయాలి. కన్క్లూజన్, అబ్జర్వేషన్ రాయడం మర్చిపోకండి. ఇంకా మీ డయాగ్రామ్ కూడా చాలా క్లియర్ గా నీట్ గా వేయండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీ డయాగ్రామ్ చూస్తే చాలా మంది మార్క్స్ వేసేస్తారు. ఈ డయాగ్రామ్ కనుక మిస్ అయితే మీకు హాఫ్ ఆఫ్ ది మార్క్స్ పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, అంటే 8 లో ఓన్లీ 4 మార్క్స్ వేస్తారు. అబ్జర్వేషన్ అయిన తర్వాత మనకి లాస్ట్ కి ఏం తెలుస్తుంది అంటే టెస్ట్ ట్యూబ్ ఏ లో వాటర్ ఇంకా ఎయిర్ రెండు ఉండడం వల్ల ఐరన్ నేల్స్ అయితే రస్టింగ్ అయిపోతాయి. టెస్ట్ ట్యూబ్ బి లో ఐరన్ నేల్స్ రస్టింగ్ అవ్వవు, ఎందుకంటే వాటర్ లోకి ఎయిర్ రాకుండా ఈ ఆయిల్ ప్రివెంట్ చేస్తుంది కాబట్టి. ఇంకా టెస్ట్ ట్యూబ్ సి లో ఉన్న నేల్స్ కూడా రస్టింగ్ అవ్వవు, ఎందుకంటే ఎయిర్ లో ఉన్న మాయిశ్చర్ అంతా ఈ అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ తీసేసింది కాబట్టి. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తామంటే ఏదైనా ఐరన్ నెయిల్స్ అయినా ఐరన్ పార్టికల్స్ ఐరన్ థింగ్స్ ఏదైనా రస్టింగ్ అవ్వాలంటే బోత్ ఎయిర్ అండ్ వాటర్ రెండు ఉండాలి. ఆ రెండు ఉన్న కండిషన్స్ లోనే ఐరన్ రస్టింగ్ అవుతుంది. మీ అందరి కోసం ఇంకోటి కూడా చెప్తున్నా, అదేంటంటే మీరు డయాగ్రామ్ గీసిన టైంలో పెన్సిల్ అయితే వాడకండి, పెన్సిలే వాడండి. పెన్సిల్ కూడా మరీ ఫుల్గా షార్ప్ చేసుకుండా మధ్యలో చేసుకోండి, అప్పుడు పేపర్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది.
పేపర్ కనుక చిరిగిపోతే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి చిరాకేసి మనకి మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు పెన్సిల్ ని చాలా నీట్ గా జాగ్రత్తగా వాడండి. బికాస్ అట్ ది ఎండ్ ప్రెజెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు సెక్షన్ 4 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3. సెక్షన్ 3 లో టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. సో 3 into 4 12 మార్క్స్. సెక్షన్ 3 లో ఫస్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. దీనికైతే ఇంటర్నల్ చాయిస్ ఉంటది. మీరు అందులో ఏదో ఒకటి రాయాలి. అందులో ఫస్ట్ వన్ అయితే లైట్ లెసన్ నుంచి ఇస్తారు. కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చిన కండిషన్ బట్టి డ్రా చేయమని అడుగుతారు. ఇదైతే చాలా ఈజీ, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. 12th క్వశ్చన్ కి ఆప్షన్ గా యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్ నుంచి ఇస్తారు. రెండింటిపై కంపేర్ చేస్తే నేనైతే లైట్ లెసన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే అదే రాస్తా. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్. ఇది కూడా యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచే ఇస్తారు. ఈ క్వశ్చన్ కి అయితే మోస్ట్లీ pH వాల్యూస్, pH కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఇస్తారు. లేదంటే బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాటి డెఫినేషన్స్ అండ్ యూజ్ గురించి అడుగుతారు. 14th వన్ కి అయితే మోస్ట్లీ 4 క్వశ్చన్స్ అడుగుతారని నేను అనుకుంటున్నా. లైక్ 1 2 3 4 అని. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. అలాగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి అడుగుతారని అయితే నేను అనుకుంటున్నా. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. లేదంటే ఒక టేబుల్ ఇచ్చి దాన్ని ఫిల్లింగ్ చేయమని అడగచ్చు. లేదంటే ఒక రే డయాగ్రామ్ ఇచ్చి, లేదంటే ఒక లెన్స్ డయాగ్రామ్ ఇచ్చి దాన్ని బట్టి ఆన్సరింగ్ చేయమని అడుగుతారు. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దీంతో సెక్షన్ 3 అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2. కూడా అయితే టోటల్ మళ్ళీ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. సో 3 into 2 = 6 మార్క్స్. సెక్షన్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. ఇదైతే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి వస్తుందని నేను అనుకుంటున్నా. 10th క్వశ్చన్ లైట్ నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు కూడా ఒకసారి లైట్ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. 11th క్వశ్చన్ అయితే ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఈ మోడల్ పేపర్స్ లో అయితే అలాగే ఉంది. 3 మోడల్ పేపర్స్ లో కూడా సేమ్ అలాగే ఉంది. సెక్షన్ 2 తర్వాత సెక్షన్ 1. సెక్షన్ 1 లో అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 into 1 టోటల్ మనకి 8 మార్క్స్ వచ్చేసినట్టే. 1 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి అనుకుంటాం, కానీ ఇక్కడే మార్క్స్ కూడా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సెక్షన్ 1 లో 1 మార్క్స్ క్వశ్చన్ లో మీకు కనుక ఆన్సర్ రాకపోతే అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి. అప్పుడు మీకు హాఫ్ మార్క్ అయినా వేస్తారు. టోటల్ ఈ 8 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ ఈ రెండు కూడా యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి వస్తుంది. సో ఈ టాప్ 3 క్వశ్చన్స్ కూడా సెకండ్ చాప్టర్ నుంచి వస్తాయి కాబట్టి ఈ సెకండ్ చాప్టర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ కనుక మీరు బాగా రాయాలనుకుంటే మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ బాగా చదవండి. 4th క్వశ్చన్ ఇదైతే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వస్తుంది. కెమిస్ట్రీలో ఎవ్రీ చాప్టర్ కూడా చాలా సిమిలర్ గా ఉంటది. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యకుండా బాగా చదవండి. 5th క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ కెమిస్ట్రీయే, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ లెసన్ కూడా మీరు కొంచెం టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా చేయండి. 6th క్వశ్చన్ వచ్చేసి హ్యూమన్ ఐ నుంచి వస్తుంది. ఇదైతే మోస్ట్లీ ఫోకల్ లెంత్ ఏం చేంజ్ చేస్తుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, డిస్పర్షన్ ఆఫ్ లైట్, ఈ టాపిక్స్ మీద ఎక్కువగా వస్తుంది. సో మీరు ఈ టాపిక్స్ ని కొంచెం బాగా చదవండి. 7th and 8th బోత్ క్వశ్చన్స్ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి వస్తాయి. సో ఎలక్ట్రిసిటీ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కానీ అదైతే చాలా ఈజీ. మీరు కొంచెం బాగా చదివండి. సినాప్సిస్ ఇంకా టెక్స్ట్ బుక్ రెండు కూడా కొంచెం చదివితే మీకు 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా అయితే పేపర్ ఎండ్ అయిపోద్ది. మీరు ఇలా అని ఇవే చదవకుండా అన్ని కూడా కవర్ చేయండి. ఫస్ట్ అయితే ఇవి చదివి ఆ తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్ళండి. నేను చెప్పినట్టే సెక్షన్ 4, సెక్షన్ 3, సెక్షన్ 2, సెక్షన్ 1 ఆ వైజ్ లో కనుక వెళ్తే మీరు ఎక్కువగా మార్క్స్ బాగా స్కోర్ చేసేయచ్చు. ఇంకా పేపర్ ప్రెజెంటేషన్ కూడా దృష్టిలో పెట్టుకోండి. పేపర్ ప్రెజెంటేషన్ బట్టి కూడా మనకి ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కనుక ఫాస్ట్ రైటర్స్ కాకపోతే నేనైతే మీ అందరికి ఒకటే అడ్వైస్ ఇస్తాను, ఎందుకంటే నేను కూడా అలాగే చేస్తాను. ఫస్ట్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, ఆ తర్వాత 1 మార్క్స్ అలా అటెంప్ట్ చేసామనుకో మనకి ఎక్కువగా మార్క్స్ ఫస్ట్ స్కోర్ అయిపోతాయి. టైం అయిపోతుందన్న భయంతో లాస్ట్ లో ఉన్న 8 మార్క్స్ ని చాలా మంది చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ తో రాస్తాం. నేను కూడా చాలా సార్లు అలాగే చేశాను. సో నేనైతే అందుకోసమే నేను ఫస్ట్ 8 మార్క్స్ రాసేస్తా. నేను కూడా మీ అందరికి అదే సజెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే అప్పుడు మనకి ఫస్ట్ లోనే పాస్ మార్క్ దాటిపోతుంది. ఆ తర్వాత 4 మార్క్స్ వెళ్తాను, అప్పుడు కూడా చాలా నైస్ ప్రెజెంటేషన్ ఉంటది. 2 మార్క్స్, 1 మార్క్స్ రెండు కూడా చాలా షార్ట్ ఆన్సర్స్ కాబట్టి ఆ రెండు కూడా నైస్ హ్యాండ్ రైటింగ్ తో లాస్ట్ కి రాసేయచ్చు. లాంగ్వేజెస్ కాకుండా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏదైనా సరే నేను ఈ ప్రకారమే వెళ్తా. ఆల్రెడీ లాంగ్వేజెస్ అయితే నేను చాలా బాగా రాసేస్తాను. మీలో కూడా చాలా మంది బాగానే రాశారని నాకు చాలా కామెంట్స్ చేశారు. ఇంకా మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా చాలా మంది రాసేసారు. మీ అందరూ చాలా బాగా రాశారైతే నేను అనుకుంటున్నా. మీరు ఎలా రాశారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఒకవేళ మ్యాథ్స్ కనుక మీరు కొన్ని మార్క్స్ కనుక మిస్ అవుతాయి అనుకుంటే దయచేసి బాధపడకండి, ఎందుకంటే అయిపోయిందో అయిపోయింది. నెక్స్ట్ వచ్చే సైన్స్ ఎగ్జామ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుదాం, అప్పుడు దీంట్లోంచి దాంట్లోకి కవర్ అయిపోతుంది. మనమైతే ఎప్పుడు ముందుకే వెళ్ళాలి, ఎప్పుడు వెనకాల ఉండిపోకూడదు. అయిపోయిన దానికోసం ఆలోచించుకొని మీరు బ్రెయిన్ పాడు చేసుకునే బదులు మూవ్ ఆన్ అయిపోయి నెక్స్ట్ దానికోసం కాన్సన్ట్రేట్ చేద్దాం. మనకైతే ఈ రోజు రేపు 2 days చాలా మంచి టైం ఉంది. దీంతో మనం బాగా యూటిలైజ్ చేసుకొని ఫిజిక్స్ ఎగ్జామ్ చాలా బాగా రాయడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే చాలా తక్కువ టైంలో నాకు చాలా మంచి రీచ్ వచ్చింది. 1K సబ్స్క్రైబర్స్ కూడా మేము బాగా క్రాస్ అయిపోయాం. ఛానల్ స్టార్ట్ చేసిన 8th కే నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇదంతా మీ వల్ల అయింది, మీ సపోర్ట్ వల్లే నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.